హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందాకలు అన్నా కదా చేప ఇగురులోకి నేనైతే సంగటి చేస్తున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను ఒక గ్లాసు. ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాము. డేక్ష అయితే పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద. ఇది అన్నం అనేది మంచిగా ఉడకాలి. ఉడికినాక అప్పుడు మనము ఇందులోకి పిండి అనేది వేసుకునేటప్పుడు మొత్తం చూపిస్తా ఎలా వేస్తాం ఏంటి అనేది కూడా. దీని మీద ప్లేట్ కూడా పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఉప్పు అనేది ఒక చెంచా వేస్తున్నాను. పిండి వేసుకుంటాం కదా మనము, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఓకేనా, ఒకసారి కలిపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇది మంచిగా రైస్ అనేది ఉడికినాక అప్పుడు మనం పిండి అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పిండి అయితే రాగి పిండి అయితే ఉంది, అది వేసేసుకుందాము. ఈ గ్లాస్ తో తీసుకున్నాను నేను రైస్ అనేది ఒక గ్లాస్. ఇప్పుడైతే నేను పిండి 2 గ్లాసులు తీసుకుంటాను. దీంతోనే తీసుకోవడం వల్ల మనకి ఏమైతుందంటే ఎక్కువ అన్ని అనిపించదు. రైస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు రైస్ ఎక్కువ వేసుకోండి, పిండి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పిండి ఎక్కువ వేసుకోండి. లేదు 2 సరి సమానంగా ఉండాలి అనుకున్నా పర్లేదు, అది కూడా బాగుంటది టేస్ట్. మనం ఎలా చేసుకున్నా బాగుంటది ఫ్రెండ్స్. కాకపోతే రైస్ ఉండాలి. ఉట్టి పిండితే ఉట్టు పిండి వేసుకుంటాం కదా, అది అంత టేస్ట్ అనిపించదు నాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండి అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఒక గ్లాస్, అలాగే ఇంకో గ్లాస్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకో గ్లాస్, లాగా 2 గ్లాసెస్ తీసుకున్నాను నేనైతే పిండి. ఇప్పుడు అది అన్నం అనేది మెత్తగా ఉడికినాక ఇది పిండి అనేది అందులో వేసేసుకుందాము. అది ప్రాసెస్ చూపిస్తా ఎలా అని. ఫ్రెండ్స్, పొంగు అయితే వచ్చేసింది. రైస్ ఇంకా ఉడకాలి మంచిగా. ఇప్పుడిప్పుడే ఉడుకుతా ఉంది. ఇది రైస్ అనేది ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని రైస్ మంచిగా ఉడికేదాకా ఉడికించుకోండి. మామూలుగా తొందరగా పిండి అయితే వేసేయకండి. ఓకేనా, మామూలుగా ఉడికేదానికన్నా ఇంకా మంచిగా ఉడకాలి రైస్ అనేది. చూసారా, ఇది ఇలాగే ఉంది, ఇంకా ఉడకాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పిండి అయితే ఇందులోకి వేసేస్తుంది. ఇట్లాగా వేసేసినాక ఇప్పుడు పిండి అనేది మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని, అంటే చూసుకుంటా ఉండాలి. కొంచెం పొంగొచ్చినాక మళ్ళీ మీడియం సిమ్లోకి పెట్టేసుకోండి. మీరు వేడిగా అప్పటికప్పుడు చేసుకోండి. ఒక ½ an hourలో తింటాము అనగా మీరు చేసుకుంటే వేడిగా బాగుంటుంది. అప్పుడే పిండి కలిపేయొద్దు. దానికై అదే ఇది వాటర్ అనేది మొత్తం దీనికై అదే ఇది అయిపోవాలి, మొత్తం స్క్వీజ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటి వరకు మనము ఇలా పెట్టేసేసుకొని మూత ఇట్లా పెట్టుకున్నాము. అది పిండి కూడా బాగా ఉడుకుతుంది. పిండి ఉడికితే ఎంత బాగా ఉడికితే పిండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది సంగటి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వేసుకున్నాం కదా, చూసారా పిండి ఎంత మంచిగా ఇది అయిందో. ఇప్పుడు మనము కర్రతో ఇట్లా డొయ్యి అంటాం మేము, కర్రని. దాంతో ఇట్లా ముద్దలాగా చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కూడా చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇదిగోండి ఫ్రెండ్స్, అట్లాగా చేసుకోవాలి. మనం తింటాము అనగా అలా చేసుకుంటే వేడిగా బాగుంటుంది. ఒకవేళ మీకు వాటర్ అది సరిపోలేదు అనుకుంటే విడిగా వాటర్ వేడిగా చేసుకోవచ్చు. నేను ఒకవైపు ఇటు పెట్టేసి ఉన్నాను. చల్ల వాటర్ కూడా పక్కన పెట్టుకోండి, అది కలుపుకునేటప్పుడు అది కలపకుండా కొంచెం జరుపుకోవచ్చు. पकड़ते पानी जरा घोटे बाद डाले तो लुंडा जाता, नहीं तो लुंडा वैसा
हाय ना भाई सुबह को पुप्पू बच्चा मच्छा मच्छा पुप्पू बुला लेकर कलीमा मच्छा में मिली हो मच्छा में मिली नहीं खाले कहीं मालूम मच्छा में छिलका होती हाँ अभी पानी देना है नीचे रखो जलता नहीं है ఇవ్వండి ఫ్రెండ్స్ వేడి వాటర్ అవి వేడిగా చేసుకున్నాము వాటర్ అనేది అవి పోసుకుంటున్నాము అంటే మరీ పతలాగా వేసుకోకూడదు మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అది చూసుకొని వేసుకోండి మరి పతలాగా వేసుకున్నా బాగోదు అలా అని చెప్పి నెమ్మదిగా తిప్పుకోండి కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి సంగటి అనేది ముద్దగా అయ్యేలాగా నీళ్ళగా లేకుండా यूट्यूब कलीमा हाय फ्रेंड्स बोलो हाय फ्रेंड्स బాగున్నారా బాగున్నారా మేము భోజనానికి రెడీ అవుతున్నాము మా మామయ్య వచ్చేసారు భోజనకి రెడీ అయ్యాము हो गया ले ఇదిగోండి ఫ్రెండ్స్ సంగటి అయితే వేస్తుంది మా మమ్మీ లుండలు చేయలేదు మామూలుగా వేసేస్తుంది కొద్దిగా వాటర్ జీలకరించుకొని వేసుకోండి अरे जा बिल्कुल उल्टा बैठे दाना ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపల ఇగురు విత్ రాగి సంగటి చేపల ఇగురు విత్ రాగి సంగటి ఫ్రెండ్స్ ఇప్పుడు మా డాడీ టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తారు సూపర్ ఉందంట టేస్ట్ ఉప్పు కారాలన్నీ సరిపోయినాయా ఓకే చాలా చాలా బాగుందంట ఫ్రెండ్స్ మైక్ ప్రాబ్లం వల్ల సౌండ్ అనేది సరిగ్గా వినపడడం లేదు చూద్దాము మైక్ కూడా ట్రై చేద్దాము మీరు నన్ను ఫాలో చేసిన దాన్ని బట్టి నేను కొంచెం పికప్ చేసుకుంటాను ఆ వీడియోస్ తీయడానికి కూడాను ఓకేనా ఇప్పుడు మా కలీమా మా అమ్మని కూడా చెప్తారంట వాళ్ళది కూడా తీద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ మా కలీమా కంట వేడిగా ఉందని చెప్పి తీస్తున్నాను టేస్ట్ చెప్తుంది ఫ్రెండ్స్ మా కలీమా ఇప్పుడు సూపర్ ఉందా రాగి సంగటి చేపల ఇగురు దిక్తా దిక్తా सुपर को उनको ले जाऊंगा వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే కదా చేసింది వేడిగా ఉండడం వల్ల కాలుతుంది అక్కడికి కొద్దిగా ఇదిగానే చేసి ఇచ్చాను अच्छा टेस्ट है एक हाथी पूरा डालना ఫిష్ బాగుందా టేస్ట్ संती टुकड़े टुकड़े बनाना क्या करती है ఇప్పుడు మా అమ్మని వంతు ఫ్రెండ్స్ కలీమా చెప్పేసింది అయిపోయింది బాగుంది ఏం ఏం తింటున్నావు నువ్వు సంగటి రాగ సంగటి చేపల ఇగురు ఫ్రెండ్స్ తినేది వాడు టేస్ట్ బాగుందంట వాడికి నోరు వేడిగా ఉంది కదా అందువల్ల వాడికి చెప్పడం కుదరడం లేదు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్
हाय अभी क्या बोल दादा मैं संगटी खाती है अच्छी संगति दो बोला उसको। मच्छी खा बे कैसा है पर है दादा